ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం నుండి చివరి వచనం మట్టుకు చదువుకుందాము. అయితే యోనా తాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకొనివాడు శపింపబడునని ఖండితంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు బడలి ఉన్నారని చెప్పాను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయను. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ళ వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిష్తీయులను మరి అధికంగా హతము చేసి ఉందురనెను. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తంతోనే తిని యెహోవా దృష్టికి పాపం చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తంతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపం చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకొని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతటా మనము రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొకడునూ లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదాం రండని చెప్పి సౌలు, ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యకయుండెను. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపం కలిగెనో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీలను రక్షించు యెహోవా జీవం తోడని నేను ప్రమాణం చేయుచున్నానెనను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడునూ లేకపోయెను. మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీలకు దేవుడవైన యెహోవా దోషిని కనపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటీ పడెను. గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు,
యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినీ కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. యెహోవా జీవం తోడు, అతని తల వెంట్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. ఇలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందిన వాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, సోబా దేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధం చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీ షూవా. అతని ఇద్దరి కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు. ఈమె అహీమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును, అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ, పరాక్రమశాలులనందరినీ తన యొద్దకు చేర్చుకొనెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.